మూసీ ప్రక్షాళన వ్యయం 1,50,000 కోట్ల నుంచి 7,000 కోట్లకు ఎందుకు తగ్గించారని, ఈ ప్రాజెక్టులో ఎన్ని ఇళ్లు తొలగిస్తున్నారో ప్రభుత్వానికి క్లారిటీ లేదన్న కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి శ్రీధర్ బాబు. వారు మంత్రి గారు 1400 స్ట్రక్చర్స్ పోతాయన్నారు. గవర్నమెంట్ ఇచ్చిన గెజెట్లో 10,000 స్ట్రక్చర్స్ అని గవర్నమెంట్ గెజెట్ ఇచ్చింది. మరి 1400 స్ట్రక్చర్స్ కరెక్టా, గవర్నమెంట్ ఇచ్చిన గెజెట్ కరెక్టా, ఏది కరెక్టు? 50 మీటర్ల బఫర్ జోన్కు సంబంధించి 2016లో ఇచ్చిన జీవో, ఆ జీవోనే మేము ముందుకు సాగిస్తూ ఉన్నాం. మేమేం కొత్త జీవో తీసుకురాలేదు. దాంట్లో 2016లో బఫర్ జోన్ అంటే ఏంది, 50 మీటర్లు ఉండాలని, ఇరువైపులా అటువైపు 50 మీటర్లు, ఇటువైపు 50 మీటర్లు ఉండాలని మీరు తీసుకొచ్చిన జీవోకు సంబంధించిన అంశాన్నే సభ దృష్టికి తీసుకొస్తాను, మీ దృష్టికి మరొకసారి డెప్త్కి తీసుకొస్తాను. 3,279 ఎకరాలు స్వాధీనం చేసుకుంటున్నాం అని చెప్పారు. మరి ఎక్కడ గెజెట్ తప్ప, మీరు ఇక్కడ అసెంబ్లీలో ఇచ్చిన సమాధానం తప్ప మంత్రి గారు చెప్పాలి. డిపిఆర్ తయారీకి మీరు అసెంబ్లీలో ఇచ్చిన సమాధానం 18 నెలలు పడుతుందని, మరి 2 నెలల్లో డిపిఆర్ ఎట్లా వచ్చింది? అంటే అకస్మాత్తుగా ఇంత ఫాస్ట్గా మెరుపు వేగంతో గవర్నమెంట్ ఎట్లా కదులుతోంది? అట్లాగే అధ్యక్ష, ఇంకొకటి, అసలు 1,50,000 కోట్ల బడ్జెట్ అని ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత దీనికోసం ఈ రోజు గవర్నమెంట్ 5,000, 4,000 కోట్లని ఎట్లా, మరి 1,50,000 కోట్ల 4-5 ఎట్లా తగ్గించారు? 6,500 నుంచి 7,000 కోట్ల రూపాయల వరకు మొదటి దశకు సంబంధించిన డిపిఆర్ వచ్చిందంటే మళ్ళా 1,50,000 కోట్లు. ఒక పర్స్పెక్టివ్ తీసుకుపోవాలన్న ఆలోచన వారు చేసిందని అందరు చేస్తారని అనుకోవటం సరికాదు.